హలో అండి. నమస్తే. ఈరోజు ఎపిసోడ్ కొంచెం మెచ్యూర్డ్ ఉంటుంది, సో ముందే చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ బీ ఆన్ ఇట్. ఓన్లీ ఫ్యాన్స్. బెల్లా థాన్, షీఈ్ ఎన్ అమెరికన్ హాలీవుడ్ యాక్టర్. విన్నర్ ఆవిడ గురించి? యా, మోడల్ అండ్ యాక్టర్ అని తెలుసు. ఓకే, యా. షీఈ్ ఎ డిజ్నీ స్టార్. బేసిక్గా యూఎస్లో ఇది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. డిజ్నీ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్, మనం వినే ఉంటాం. దే మేక్ మోస్ట్లీ చిల్డ్రన్ మూవీస్ అండ్ చిల్డ్రన్ కాంటెంట్. సో యంగ్ అడల్ట్ అంటారు కదా, సో టీనేజర్స్, దే మేక్ కాంటెంట్ ఫర్ టీనేజర్స్. సో దే హ్యావ్ దిస్ ఛానల్ అంటే వీళ్ళది ఒక ప్లాట్ఫామ్, ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. ఏంటంటే దే రిక్రూట్, దే ఆడిషన్ ఫర్ టీనేజర్స్. 10-11 years వాళ్ళందరినీ ఆడిషన్ చేసి వాళ్ళలో బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసి హూ కెన్ సింగ్, హూ కెన్ యాక్ట్, వాళ్ళని టాలెంటెడ్ కిడ్స్ని తీసుకొని దే మేక్ టీవీ సిరీస్ విత్ దెమ్. ఓకే, మీరు చాలామంది తెలిసే ఉంటుంది, ఈరోజు చాలామంది పాప్ స్టార్స్, యాక్టర్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్. మైలీ సైరస్, ఆరియానా గ్రాండే, కొంచెం ముందుకెళ్తే బ్రిట్నీ స్పియర్స్, జస్టిన్ టింబర్లేక్, మన జాక్ ఎఫ్రాన్, ఆల్ దీస్ పీపుల్ కమ్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. బట్ ఈరోజు మీరు మైలీ సైరస్ లేకపోతే జాక్ ఎఫ్రాన్, బ్రిట్నీ స్పియర్స్, హౌ డూ యూ లుక్ ఎట్ దెమ్? డిజ్నీ అనేది ఒక ఫ్యామిలీ ప్రోగ్రామ్, ఫ్యామిలీ ఛానల్, అండ్ ఇట్స్ కిడ్స్ ఫ్రెండ్లీ ఛానల్. సో మనం జనరల్గా ఇప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ యూఎస్ఏ అంటే ఏంటి? వాళ్ళు చాలా ఓపెన్ సొసైటీ, దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్ విత్ దేర్ బాడీస్ అండ్ స్టఫ్ అని చెప్పేసి. బట్ దట్ ఈజ్ ఎ మిస్కన్సెప్షన్. మనం యూఎస్ నుంచి ఏం ప్రోడక్ట్స్ చూస్తాము? హాలీవుడ్ సినిమా చూస్తాము, లేకపోతే ఈరోజు నెట్ఫ్లిక్స్ అవి చూస్తాం. బట్ వీ ఆల్సో మేక్ మూవీస్ కదా. కెన్ వీ సే దట్ హాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఆర్ సినిమా represent the real life that we are living in honest way? No. సేమ్ వే హాలీవుడ్లోంచి వచ్చే సినిమాస్ ఆర్ నాట్ ఎ యాక్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దర్ సొసైటీ. హాలీవుడ్ సినిమాల్లో వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు, దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్ విత్ దర్ బాడీ, సెక్షువల్లీ అండ్ ఆల్. బట్ సొసైటీ ఈజ్ యాక్చువల్లీ వెరీ ప్యూరిటానికల్, చాలా కన్జర్వేటివ్ సొసైటీ వాళ్ళది. మోస్ట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ వెరీ కన్జర్వేటివ్. ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ ట్రెడిషనల్గానే ఉంటారు. లైక్ పీపుల్ లివ్, దే హ్యావ్ ద ట్రెడిషనల్ కన్జర్వేటివ్ లైఫ్ స్టైల్స్. సో ఇది రెగ్యులర్గా సొసైటీ ఏమి మన సినిమాలో చూపించినట్టుగా ఓపెన్గా అట్లేమి ఉండదు. దే హ్యావ్ ద ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ అండ్ లైఫ్ వాల్యూస్. ఇది. సో ఇప్పుడు బెల్లాథాన్, కమింగ్ బ్యాక్ టు బెల్లాథాన్. సో ఇందాక నేను చెప్పాను, మళ్ళీ 2-3 పేర్లు తీసుకున్నాను కదా, బ్రిట్నీ స్పియర్స్, మైలీ సైరస్ అండ్ జాక్ ఎఫ్రాన్. వీళ్ళందరిలో కామన్ మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళని చూస్తే ఇమేజ్ వైజ్? పాప్ స్టార్స్. దే ఆర్ ఆల్ పాప్ స్టార్స్. అంటే వాళ్ళ ఇమేజ్ మీకు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఆర్ దే వెరీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ పీపుల్? దే ఆర్ వెరీ సెక్షువల్లీ వెరీ యాక్టివ్ అండ్ లైక్ సెక్స్ సింబల్స్ లాగా, లేకపోతే ఒక సర్టెన్ అడల్ట్ లైక్ దే హ్యావ్ దిస్ వెరీ మెచ్యూర్ ఇమేజ్ కదా, దే ఆర్ నాట్ వెరీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ కదా. సో ఏం జరుగుతుందంటే జస్టిన్ టింబర్లేక్ ఆల్సో హ్యాడ్ దిస్ ఫేస్, అండ్ నౌ ఆరియానా గ్రాండే ఈజ్ ట్రయింగ్ టు బ్రేక్ హర్ మోల్డ్. ఇప్పటి వరకు అట్లీస్ట్ ఇప్పటి వరకు తనకి ఫ్యామిలీ ఫ్రెండ్లీ స్టార్ లాగానే ఉంది. Now she wants to break away and she wants to have this bad girl image, basically bad girl image, bad boy image. So now she wants to transition. ఇదేంటంటే డిజ్నీలో when until they are teen stars సో ఒక రకమైన ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇమేజ్ ఉంటుంది. సో టు ట్రాన్సిషన్ ఇంటూ దట్, బ్రిట్నీ స్పియర్స్ ఫేమస్ సాంగ్ ఏంటంటే వెరీ ఫేమస్ oops I did it again, all these songs, womanizer. Yeah, all these songs are very provocative songs కదా. సో ఒక్కసారి డిజ్నీ ప్రోగ్రామ్ నుంచి బయటికి రాగానే దే బికమ్ లైక్ దిస్ వెరీ
ఎక్స్ప్రెసివ్ విత్ దేర్ ఇమేజ్ మార్చుకోవడానికి జరుగుతుంది అనమాట. ఇది ఒక ప్రాసెస్ అండ్ మెనీ ఆఫ్ దీస్ పీపుల్ హ్యావ్ ఫాల్ డూ దట్. సో బట్ సొసైటీ ఈజ్ జనరలీ వెరీ కన్జర్వేటివ్. లాస్ ఏంజలీస్లో జరిగేది లేకపోతే న్యూయార్క్ లాంటి బిగ్ సిటీస్లో జరిగేది ఈజ్ నాట్ వెరీ రిప్రజెంటేటివ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, రైట్? సో ఇది కాంటెక్స్ట్, దిస్ ఈస్ ద కాంటెక్స్ట్ దట్ వీఆర్ లుకింగ్ ఎట్. సో ఇప్పుడు మనకి టిండర్ ఉంది. వాట్ ఈస్ టిండర్ అకార్డింగ్ టు యూ? ఇట్స్ డేటింగ్ యాప్. సో టిండర్ యూఎస్లో వచ్చినాయి, ఇండియాలో వచ్చినప్పుడు చాలా కాంట్రవర్షియల్ టిండర్, అవునా? వెన్ ఇట్ కేమ్ అవుట్ ఇన్ యూఎస్ఏ ఇట్ వాజ్ ఆల్సో వెరీ కాంట్రవర్షియల్. ఓకే. సొసైటీని, రిలేషన్షిప్స్ని డైల్యూట్ చేసేస్తుంది, సొసైటీని ఒక రకమైన పర్వర్షన్లోకి తీసుకెళ్తుంది టిండర్. అండ్ లవ్ విల్ హ్యావ్ నాట్ హ్యావ్ ఎ మీనింగ్, మ్యారేజ్కి మీనింగ్ అనేది వెళ్ళిపోతుంది, నవ్ ఇట్ విల్ ఆల్ బికమ్ ఫిజికల్ అని చెప్పేసి అక్కడ సొసైటీలో కూడా వ్యతిరేకత వచ్చింది టిండర్కి. బట్ టిండర్ అనేది ఏంటి, ఒక స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇట్స్ వెరీ పాపులర్ ఇన్ యూఎస్ఏ, నవ్ ఇట్స్ ఆల్సో గెయినింగ్ పాపులారిటీ ఇన్ ఇండియా ఆల్సో. దే హ్యావ్ మెనీ లైక్ ఎ లార్జ్ ఫ్యాన్ బేస్. అందరు తెలియకపోయినా కానీ టిండర్ హ్యాస్ ఎ వెరీ ఫ్యాన్ బేస్. ఈరోజు ఇండియాలో వీఆర్ నాట్ అక్లమటైజ్ టు పేయింగ్ ఫర్ యాప్స్, బట్ ఇండియాలో మీరు మీ ప్లే స్టోర్కి వెళ్ళి చూసుకోండి, హైయెస్ట్ ఎర్నింగ్ యాప్స్లో ఇండియాలో ఎవరైతే యాప్స్ కొనుక్కుంటారో, highest earning apps, highest paid app in India, like which generates the maximum revenue in app store, in any app store, it's Tinder. In India also. సో సొసైటీలో ఈ రకమైన రీప్రొడక్షన్ ప్రాసెస్ కానీ ఈ బ్యారియర్స్, ఈ ప్రాసెస్ అన్నిటిని కూడా ఎప్పుడు మనము సభ్య సమాజం కూడా వీటిని ఎప్పుడు కన్జర్వేటివ్ సైడ్ ఏం చేస్తుందంటే ఇది జరగాలి, జరుగుతుంది ఏంటంటే చూడనట్టు వీళ్ళు వదిలేస్తారు. అది ఒక రకమైన డార్క్ మోడ్లో పెట్టేస్తారు. అది ఇంటి వరకు, రూమ్ల వరకు పరిమితం చేయడం జరుగుతుంది. నో బడీ టాక్స్ అబౌట్ దీస్ థింగ్స్, బట్ దీస్ థింగ్స్ ఎగ్జిస్ట్ ఇన్ సొసైటీ కదా. ఇట్లనే యూఎస్లో కూడా దేర్ ఈజ్ అ $multi-billion ఇండస్ట్రీ. ఓకే. అది ఏదనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మనం ఈ మోడ్లో చూసుకుంటే వాట్ డూ యూ థింక్ ఇట్ ఈస్? $multi-billion, లైక్ ఇట్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ వర్త్ ఇండస్ట్రీ. యాపిల్, ఫేస్బుక్, దోస్ ఆర్ టెక్నికల్, దోస్ ఆర్ నాట్ డార్క్. అంటే కొంచెం హైడ్, అంటే సొసైటీ దీని గురించి ఎక్కువగా మాట్లాడదు, బట్ ఇట్ ఎగ్జిస్ట్. అక్కడ నుంచి వచ్చే మనుషులు వాక్యూమ్ నుంచి వచ్చినట్టు. ఒకసారి ఆ ఇండస్ట్రీలోకి వెళ్తే వాళ్ళ ఇప్పుడు మారుతుంది అనుకోండి ఆఫ్ కోర్స్, బట్ ట్రెడిషనల్లీ ఫర్ మెనీ ఇయర్స్ దిస్ హ్యాస్ బీన్ ద కేస్. ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళగానే ఇట్స్ అన్ ఇండస్ట్రీ, మైండ్ యూ, ఇది ఒక లార్జ్ హ్యూజ్ స్కేల్ ఇండస్ట్రీ ఇది. ఆ ఇండస్ట్రీకి వెళ్ళగానే జనాలు మాత్రం సొసైటీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని డిసోన్ చేసేసుకుంటుంది. వీళ్ళు మాకు సంబంధం లేదు, వీళ్ళు మా కులాలకు సంబంధం, లైక్ వీళ్ళు మా ఫ్యామిలీలకు చెందిన వాళ్ళు కాదు, డిసోన్ చేసేసుకుంటుంది. వీళ్ళు మా రిలేటెడ్ పీపుల్ కాదని చెప్పేసి. నోబడి ఇప్పుడు అది ఒక యాక్టర్ అయ్యింది అనుకోండి, ఇంకేదైనా ఫేమస్ పర్సన్ అయితే ఏం చెప్తారు అందరూ, పలానా ఇండస్ట్రీ నుంచి వచ్చారని మావాడే ఒక పేరు ఇచ్చేస్తారు వాడు. అంటే మావాడే, లైక్ లైఫ్లో ఒక్కసారి కలిసినా కానీ మావాడు అయిపోతాడు, అయినా మాకు తెలిసిన ఆయన అని చెప్పి. కానీ ఈ ఒక పర్టికులర్ ఇండస్ట్రీకి మాత్రం ఎవరైనా వెళ్తే అసలు వాళ్ళ సొంత వాళ్ళైనా కానీ డిసోన్, వాడు మాకు సంబంధం లేదని చెప్పేసుకుంటారు. అది ఏం ఇండస్ట్రీ అనుకుంటున్నారు మీరు? చెప్పు. పార్న్ ఇండస్ట్రీ. యా, అడల్ట్ ఇండస్ట్రీ. లెట్స్ కాల్ ఇట్ అడల్ట్ ఇండస్ట్రీ. సో అడల్ట్ ఇండస్ట్రీలో చాలా డివిజన్స్ ఉంటాయి. పోనోగ్రాఫిక్ ఇండస్ట్రీ ఒకటి, లైక్ వాట్ దే డూ అండ్ లైక్ ఆడియో వీడియో ప్రొడక్షన్ ఉంటుంది కదా, దట్ ఈజ్ వన్. నెక్స్ట్, దిస్ ఈజ్ ఓన్లీ ట్రూ ఫర్ యూఎస్ఏ అండ్ అదర్ వెస్టర్న్ కంట్రీస్. ఇండియాలో ఉన్నా కానీ అవన్నీ అండర్ గ్రౌండ్లో ఉంటాయి, బట్ జనరల్గా స్ట్రిప్ క్లబ్స్, లైక్ దే కాల్ ఇట్ డాన్సింగ్ కమ్యూనిటీ. దీనికి కొంచెం ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. ఇది పోనోగ్రాఫిక్ ఇండస్ట్రీ కాదు, ప్రాస్టిట్యూషన్ కాదు. డాన్సింగ్ ఈజ్ లైక్ దేర్ ఆర్ ప్లేసెస్ వేర్ ఉమెన్ డాన్స్ విత్ like very skimpy clothes, and it's a proper industry. There are many thousands of women and there are many thousands of clubs and bars that depend on, these are called gentleman clubs. Basically ఇవి స్టార్ట్ అయింది అక్కడ అమెరికన్ మాఫియా నుంచి స్టార్ట్ అయింది అనమాట. They were the people who started this. Now this is a legitimate industry. Is it American or Italian industry? No, Italian American mafia స్టార్ట్ చేసింది. Okay. But it's essentially, అంటే దిస్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఇన్ మెనీ ఫార్మ్స్ ఇన్ త్రూ అవుట్ ద కంట్రీస్, బట్ ఇది ఒక ఇండస్ట్రీ లాగా పరిణితి చెందింది మాత్రం అమెరికానే. బికాజ్ అమెరికా ఈజ్ ద గాడ్ ఫాదర్ ఆఫ్ మార్కెట్స్. సో దే క్రియేటెడ్ దిస్ మార్కెట్ కాల్డ్ డాన్సింగ్ ఇండస్ట్రీ, స్ట్రిప్పింగ్ ఇండస్ట్రీ, పోనోగ్రాఫిక్ ఇండస్ట్రీ. మళ్ళీ దీంట్లోనే
చూడండి, ప్రాస్టిట్యూషన్ ఏమంటారంటే జనరల్గా ఫస్ట్ భూమి పుట్టింది, నెక్స్ట్ దేవుడు పుట్టిండు, నెక్స్ట్ ప్రాస్టిట్యూషన్ పుట్టింది అని చెప్తారు. ప్రాస్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ ద ఓల్డెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్, ఓల్డెస్ట్ ప్రొఫెషన్. మీరు హిస్టరీ మొత్తం చూసుకోండి, దిస్ హ్యాస్ ఎగ్జిస్టెడ్. ఇది మంచి చెడు అని వీఆర్ నాట్ కమెంటింగ్, బట్ దిస్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఫర్. ఏంటంటే సొసైటీలో పర్వర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనము జంతువుకి మనిషికి తేడా అంటే ఏం చెప్తామండి, చెప్పండి మీరు? విచక్షణ. ఎగ్జాక్ట్లీ, విచక్షణ మంచి పదం చెప్పారు మీరు. జంతువుకి విచక్షణ ఉండదు, మనిషికి విచక్షణ ఉంటుంది. కానీ మనిషిని అడవి నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు, సమాజంలో పెట్టినప్పుడు ఆ జంతువు లక్షణాలు ఉంటాయి కదా, అవి ఓవర్ నైట్ మాయమైపోవు కదా, అవి ఎక్కడనో దగ్గర రిలీజ్ అవ్వాలి కదా. దానికోసం కొన్ని సిస్టమ్స్, మీరు ప్రాస్టిట్యూషన్ ఈజ్ నాట్ ఏ అమెరికన్ ట్రేట్ ఆర్ చైనీస్ ట్రేట్ ఆర్ ఏ మిడిల్ ఈస్టర్న్ ట్రేట్ ఆర్ అన్ ఆఫ్రికన్ ట్రేట్, ఇట్స్ ఎ హ్యూమన్ ట్రేట్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ హ్యూమన్ ట్రేట్, రైట్? అండ్ ఈ మనుషులు మొత్తం ప్రపంచంలో ప్రతి ఊర్లో, అది ఎంత చిన్న కుగ్రామమైనా కానీ ఇది జరుగుతుంది. ఏంటంటే సమాజం దీన్ని లైట్ వేసి చూడడానికి ఒప్పుకోదు. ఇది జరుగుతుందని ఆ తలకాయ తిప్పేసుకొని వెళ్ళిపోతుంటారు. అండ్ దీనికి సంబంధించిన జనరల్గా దిస్ ఈజ్ వెరీ డిస్క్రిమినేటరీ ఇండస్ట్రీ అగేన్స్ట్ విమెన్. దేర్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్ ఇన్ దిస్. ఇది ఆడవాళ్ళకి వ్యతిరేకమైన ఇండస్ట్రీనే ఇది, బికాస్ దే ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. ఫర్ ద లాంగెస్ట్ టైమ్ విమెన్ హ్యావ్ బీన్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. దేర్ ఇస్ నో డౌట్ అగేన్స్ట్ దిస్. సో ఈ పర్వర్షన్స్ అన్ని సొసైటీలు ఇప్పుడు ఏంటంటే, ఆ మనిషిలోని పర్వర్షన్ ఒకసారి అక్కడికి వెళ్ళిపోయి వచ్చేస్తే వీడు మిగతా టైంలో సూట్ బూట్ వేసుకొని జెంటిల్మెన్ లా ఉంటాడు అనమాట. సో ఇక్కడ మనుషులు కావాలంటే, సో దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. నేను పేర్లు ఇంకా చెప్పదలుచుకోలేదు, కానీ చాలా రకమైన సిస్టమ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫీడ్ అంటే ప్రతి తరానికి ఇంతమంది ఆడవాళ్ళు కావాలి కదా, దానికోసము వివిధ రకమైన సిస్టమ్స్ తీసుకురావడం జరిగింది. యూఎస్లో వేరే విధంగా, అంటే ఇప్పుడు సో దేర్ ఆర్ మెనీ సిస్టమ్స్ త్రూ విచ్ స్టడీ సప్లై ఆఫ్ ఫీమేల్స్, ఒక పైప్ లైన్ సిస్టమ్ అనేది ప్రతి సమాజంలో ఏర్పడుకున్నది. సో ప్రాస్టిట్యూషన్ పక్కన పెట్టేస్తే, ఇప్పటికీ మెజారిటీ ఆఫ్ ద యూఎస్లో ప్రాస్టిట్యూషన్ ఈజ్ నాట్ లీగల్. దేర్ ఆర్ వెరీ ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ వేర్ ప్రాస్టిట్యూషన్ ఈజ్ లీగల్. సో అమెరికాలో ఏమి ప్రాస్టిట్యూషన్ లీగల్ కాదు, అక్కడ ఏమి అంత ఓపెన్ సొసైటీ కాదు. అందరు వెళ్ళి నేను ఓపెన్గా ఐ వర్క్ విత్ ప్రాస్టిట్యూట్స్ అనేవారు చెప్పుకోరు. అంటే సినిమాల్లో మనకి చాలా ఫ్రీగా అని చూపిస్తారు, కానీ దట్స్ నాట్ హౌ ఇట్ ఈస్. మనం ఇండియాలో సొసైటీ ఎంత ఉంటుందో, ఇండియన్ సొసైటీ, అమెరికన్ సొసైటీ ఆర్ వెస్టర్న్ యూరోపియన్ సొసైటీ యాక్చువల్లీ చాలా దగ్గరగానే ఉంటాం మనం. ఎందుకంటే మన వాల్యూ సిస్టమ్స్ ఇవన్నీ కాలోనియల్ నుంచి వచ్చినాయి కాబట్టి వీఆర్ వెరీ క్లోజ్. వాళ్ళు ఏమి సినిమాల్లో చూపించినట్టుగా, మన సినిమాలో చూపించినట్టు మనం ఉండము, వాళ్ళ సినిమాలో చూపించినట్టు వాళ్ళు ఉండరు. సో ప్రాస్టిట్యూషన్ తీసేయండి. రెగ్యులర్ అడల్ట్ ఇండస్ట్రీ ఉంది మనం అన్నట్టు, పార్నోగ్రాఫిక్ ఇండస్ట్రీ ఈజ్ ఎ రియల్ ఇండస్ట్రీ. దే ఆర్ పెయిడ్ సాలరీస్, దే పే ట్యాక్సెస్ అండ్ హెల్త్, చాలా హైజీన్ అన్ని మెయింటైన్ చేస్తారు. ఇట్స్ ఎ రియల్ థింగ్, $multi-billion ఇండస్ట్రీ. ఈరోజు మనం ఇంటర్నెట్ స్ట్రీమింగ్ చూసుకుంటే యూఎస్ స్టాటిస్టిక్సే ఉన్నాయి, మన దగ్గర లేవు. నెట్ఫ్లిక్స్ యూఎస్ టోటల్ బ్యాండ్ విడ్త్ తీసుకుంటే 30-35% నెట్ఫ్లిక్స్ అంట. ఓకే. 55% అరౌండ్ ఈజ్ పాన్. ఓకే. టోటల్ ఇంటర్నెట్ యూసేజ్ 55-60% ఈజ్ టోటలీ పాన్. ఇండియాలో 60-70% ఉంటుంది అది. సో ఇంటర్నెట్ వర్త్, టోటల్ ఇంటర్నెట్ పాన్ కోసమే పెట్టినట్టు ఉంటుంది అనమాట. సో మన దగ్గర కూడా పాన్ బ్యాన్ చేయడం చూసారు, ఎవరు పాన్ చూడరు, కానీ 60% ఆఫ్ ద ఇంటర్నెట్ ఇన్ ఇండియా ఇస్ పాన్. బ్యాన్ కదా అదే. సో బట్ స్టిల్ ఈరోజు స్టాటిస్టిక్ తీసినా అంతే ఉంటుంది. బట్ సొసైటీలో ఏంటంటే కప్పి పెట్టడం జరుగుతుంది. ఒక రకమైన నోబడి వాంట్స్ టు లుక్ ఎట్ ఇట్, నోబడి చూడరు ఎవరు, కనిపించినా కానీ కనిపించినట్టుగా అట్లా మీదికే వెళ్ళిపోతారు అనమాట. దట్స్ హౌ వి మెయిన్ సఫిస్టికేటెడ్ సివిలైజ్డ్ పీపుల్ కదా మనము. ఎవరు చూడరు కానీ అందరూ చూస్తారు. సో యా, బట్ దట్ ఈస్ నాట్ ద డిస్కషన్ దట్ వీఆర్ ట్రైంగ్ టు హ్యావ్ టుడే. అడల్ట్ ఇండస్ట్రీ, పోర్నోగ్రాఫిక్ ఇండస్ట్రీ. సో వీటన్నిటికీ ఫౌండేషన్ ఏంటి? సో హౌ ఆర్ ది లైక్, ఇదొక ఇండస్ట్రీ. ఇప్పుడు జాబ్ అంటే ఏంటండి, డైలీ జాబ్కి వెళ్తారు, దే డూ దేర్ వర్క్, దే పర్ఫార్మ్ దేర్ వర్క్, దే డూ వాట్ ఎవర్ దే వాంట్, దే కమ్ హోమ్, రైట్? ఇది కూడా అలాంటి జాబే కదా. వాళ్ళ టైమింగ్స్ కొంచెం వేరే ఉంటాయి. సో ఇప్పుడు మామూలుగా జనరల్ స్ట్రిప్ క్లబ్స్ ఇవన్నీ 2 to 3 AM స్టార్ట్ అయ్యి దే వెంట్ గో ఫర్ మిడ్ నైట్, ఎర్లీ నైట్, మిడ్ నైట్.
బట్ టైమింగ్స్ వేరైనా కానీ దే హ్యావ్ టు గో టు ఏ ప్లేస్ దే హ్యావ్ టు డూ వర్కే కదా అది కూడా, వర్క్. సో ఇప్పుడు వర్క్ని మీరు డిఫరెన్షియేట్ చేయలేరు కదా. ఎగ్జాక్ట్లీ, డిగ్నిటీ ఆఫ్ లేబర్, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ఇట్స్ ఆల్ ఏ వర్క్. అండ్ అక్కడ లీగల్, ఇది ఇండియా గురించి మాట్లాడతలేము, యూఎస్లో మాట్లాడుతున్నాము. అండ్ యూఎస్లో స్ట్రిప్పింగ్ అండ్ పాన్ ఈజ్ లీగల్. యా, ఇట్స్ ఎ లీగల్ సిస్టమ్, దే పే ట్యాక్స్, ఇట్స్ లీగల్ సిస్టమ్. సొసైటీకి దాని నుంచి మోరల్ ఇష్యూస్ ఉన్నాయి కానీ ఇట్స్ నాట్ ఇల్లీగల్, ఇట్స్ ఎ లీగల్ థింగ్. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇండియాలో అడాప్ట్ అయింది బికాజ్ ఆఫ్ పాండమిక్. ఎస్, ఏం చేస్తున్నారు వాళ్ళు? వర్క్ ఫ్రమ్ హోమ్. యా. సో ఇప్పుడు మరి ఇది ఒక $1 బిలియన్ ఇండస్ట్రీ. దీని మీద ఎంత లేదన్నా 1 to 2 million పీపుల్, అంటే ఇప్పుడు ఒక స్ట్రిప్ క్లబ్ ఉందనుకోండి, డాన్సర్స్ ఉంటారు, వాళ్ళు కాకుండా వెయిటర్స్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఓనర్స్ ఉంటారు, రెస్టారెంట్స్ అవి. సో ఫుడ్ చేసే వాళ్ళ ఒక టీం ఉంటుంది. దగ్గర ఒక స్ట్రిప్ క్లబ్లో 100 to 200 పీపుల్ ఆర్ దేర్. సో ఇది 1 to 2 million పీపుల్ ఇన్ యూఎస్ ఆర్ డిపెండెంట్ ఆన్ దిస్ ఇండస్ట్రీ కదా. ఆఫ్ కోర్స్, బికాస్ ఆఫ్ ద పాండమిక్ 1 to 2 million పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైవ్లీహుడ్. యా, ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? సొసైటీ నుంచి ఎలిమినేట్ అయిపోతారా? అంటే ఇదేమి మళ్ళీ మన వేరే ఇండస్ట్రీలో ఉన్నట్టు అంత, అఫ్ కోర్స్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్, కొంచెం ఉంటుంది. బట్ ఇప్పుడు 1 month ఆపుతారు, 2 months ఆపుతారు, 3 months తర్వాత ద ఓనర్ ఆఫ్ ద స్ట్రిప్ క్లబ్స్ అండ్ దీస్ ఆర్ స్మాల్ ఇన్స్టిట్యూషన్స్ కదా, మన మెక్డానల్డ్స్ లేకపోతే వేరే వాటిలో పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కాదు కదా ఇవి. సో వీళ్ళకి అంత పైప్ లైన్ ఉండదు కదా, సప్లై పైప్ లైన్ ఉండదు కదా ఆఫ్ ఎకానమీ. సో మరి వీళ్ళు ఎట్లా సస్టైన్ అవుతున్నారు అనుకుంటున్నారు? కరోనా కదా అని చెప్పి తినడం మానేయలేం కదా, లేకపోతే ఫ్యామిలీని దే ఆల్ హ్యావ్ ఫ్యామిలీస్. ఎస్, దే డు. సో దే హ్యావ్ టు సపోర్ట్ దేర్ ఫ్యామిలీస్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని? వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది సాఫ్ట్వేర్ వాళ్ళకి, వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏముంటుంది, లైక్ పార్ట్ టైం అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు పార్ట్ టైం జాబ్ అంటే ఏదైనా పెట్రోల్ బంక్లో పనిచేస్తా. పెట్రోల్ బంకులు పనిచేస్తున్నాయి, ఎంతమంది వెళ్ళి పెట్రోల్ బంక్లో పనిచేస్తారు? లేకపోతే రెస్టారెంట్లో వెళ్ళి పార్ట్ టైం పనిచేస్తా, రెస్టారెంట్లు లేవు, ఇంకేమీ ఓపెన్ లేవు. సో వీళ్ళందరూ ఎటే వెళ్తున్నారు, ఏం చేస్తారు అనుకుంటున్నారు? వాట్ ఈస్ ద ట్రాన్సిషన్ ఆఫ్ అడల్ట్ ఇండస్ట్రీ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్? పాండమిక్ అడాప్టేషన్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? యూ కెన్ సే ఎనీథింగ్, లైక్ వైల్డ్ గెస్. నో, జీరో గెసెస్. యా, సో సమ్ కెన్ డూ, ఏమంటారు, క్యామ్ వర్క్ ఈజ్ ఎ రియల్ థింగ్ కదా, వేర్ పాన్ యాక్టర్స్ అంటే పీపుల్, ప్రైవేట్ స్ట్రీమ్స్, లైక్ పీపుల్ హ్యావ్ ఫెటిషెస్ కదా సమ్. ఓకే, వాళ్ళు చేస్తారు, మరి వీళ్ళు లైక్ వెయిటర్స్ అండ్ సెక్యూరిటీ వాళ్ళు? ఎగ్జాక్ట్లీ, ఇంకా లైక్ ఇట్స్ స్టిల్ ఇన్ ట్రాన్సిషన్. బట్ మెయిన్ యాక్టర్స్ అయితే ఎవరు? మెయిన్ యాక్టర్స్ అంటే వాళ్ళు ఇంట్లో కూర్చొని వెబ్ యాక్సెస్, వెబ్ లైక్ ప్రైవేట్ వీడియోస్ అండ్ ఆల్. ప్రైవేట్, సో ప్రైవేట్ డిమాండ్స్ కానీ ఇంకోటి చేయడం కానీ దీస్ థింగ్స్ హ్యాపెన్ కదా. సో దేర్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్, వెరీ బిగ్ ఆర్గనైజేషన్స్. పాన్ హబ్ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్, అది $multi-billion ఇండస్ట్రీ అది కూడా. సో అది ఉంది. బట్ డాన్సర్స్ ఆర్ నాట్ పార్నోగ్రాఫిక్ యాక్టర్స్. ఇందాక నేను చెప్పినట్టు స్ట్రిప్పర్స్కి పాన్ యాక్టర్స్కి చాలా తేడా ఉంది. అంటే చాలామంది 2 పనులు చేస్తారు, బట్ వెరీ ఫ్యూ. బట్ దేర్ ఆర్ పీపుల్ హూ ఓన్లీ యాక్ట్. ఇప్పుడు అదొక లెజిటిమేట్ ఇష్యూ అయింది. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే ట్రెడిషనల్ సొసైటీ కదా, ట్రెడిషనల్ సొసైటీ సీమ్స్ బర్స్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు ఏం చెప్పారు? తలుంచుకో, చదువుకో, కష్టపడు, జాబ్ తెచ్చుకో, యూ విల్ మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎస్, అమెరికన్ డ్రీమ్ అంటారు. షట్ అప్ అండ్ వర్క్ అండ్ యూ విల్ అచీవ్ వన్ డే వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. షట్ అప్ అండ్ డూ హార్డ్ వర్క్. డోంట్ కంప్లైన్, డోంట్ ఎవర్ కంప్లైన్. Shut up, study, get yourself educated, learn a trade, get work, achieve your dream. Today American dream is failing. నువ్వేం చేసినావు? ఒక కాలేజ్ స్టూడెంట్ అన్నీ చదివి ఉద్యోగం తెచ్చుకుంటే ఈరోజు పాండమిక్ రాగానే జాబ్ లేదు. సో ఎవరైతే నీ పేరెంట్స్ చెప్పిన ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నాయో దోస్ వాల్యూస్ ఆర్ ఫెయిలింగ్ టుడే. సో ఇప్పుడు యూత్ అనేది మనకంటే అక్కడ కొంచెం కౌంటర్ కల్చర్ ఎలిమెంట్ అనేది కొంచెం ఎక్కువ. సో ఇక్కడ మన సొసైటీలు విభేదిస్తాయి. మన దగ్గర యూత్ ఏంటంటే రెబెలియస్ నేచర్ ఉండదు మన యూత్లో. వీఆర్ వెరీ డొసైల్ పీపుల్. మన ఫ్యామిలీతోనే ఉంటాము, పేరెంట్స్తోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తాము. పేరెంట్స్తో లేకపోతే అదొక పెద్ద స్కాండల్.
అరే పేరెంట్స్తో ఉంటలేడు వీడు, అప్పుడే పెద్దోడు అయిపోయిండు, లేకపోతే ఇంకేదో చేస్తుండు, ఇవన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు పేరెంట్స్తో ఉండరు. దే హ్యావ్ ది స్ట్రీక్ ఆఫ్ రెబెలియన్. సో ఈ రెబెలియన్ అనేది మనకి క్లియర్గా ఇమీడియట్గా కనిపిస్తుంది. సో పేరెంట్స్ నువ్వు చదువుకోరా, లేకపోతే జాబ్ చేయరా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారా అంటే, అరే నాకు అయితే లేదు, ఐఎమ్ హంగ్రీ. నీకు అర్థమవుతలేదు, నీకు నడిచింది అది, నాకు నడుస్తలేదు, నీ ప్రాసెస్ నాకు పని చేస్తలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఐ కెనాట్ లీవ్ హంగ్రీ కదా, నేను ఒకటి చేయాలి కదా, క్రైమ్ తీసేయండి. క్రైమ్ ఒక ఆప్షన్. అమెరికన్స్ డూ క్రైమ్ వెరీ వెల్. గుడ్ అట్ ఇట్. యా, దే ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్, బట్ నాట్ ఎవ్రీబడి ఈజ్ ఎ క్రిమినల్. సో క్రైమ్ అన్న ఒక ఆస్పెక్ట్ తీసేస్తే లెజిటిమేట్ బిజినెస్లు ఇంకేమున్నాయి సొసైటీలో? బతకాలి కదా. నువ్వు ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు? సో అందుకని అడల్ట్ ఇండస్ట్రీకి లేకపోతే ఈ స్ట్రిప్పింగ్కి వీటికి డిమాండ్ అనేది లాస్ట్ టైంలో ఇన్ఫ్లక్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ హ్యాస్ ఇంక్రీస్డ్. ముందు వరకు ఏంటంటే సొసైటీ నుంచి రిజెక్ట్స్ ఉంటారు కదా, ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళు, బార్డర్లో ఉన్న వాళ్ళు, సమ్హౌ సొసైటీ నుంచి రిజెక్ట్ అయిపోయిన వాళ్ళే ఉండేవాళ్ళు ఇండస్ట్రీలో, సమ్ సార్ట్. బట్ టుడే వైట్ అమెరికన్ మిడిల్ క్లాస్ ఈజ్ గెట్టింగ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. రెగ్యులర్గా నార్మల్ ఇండ్లలో పెరిగిన ఫీమేల్స్ కూడా ఆర్ మేల్స్ కూడా, మేల్ స్ట్రిప్పింగ్ ఈజ్ ఆల్సో రియల్ థింగ్, మేల్ స్ట్రిప్పర్స్ కూడా. సో రెగ్యులర్గా సో కాల్డ్ ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీలోకి వస్తారు. మన ఇండియాలో కూడా ఒక మూవీ వచ్చింది దేశీ బాయ్స్ అని, అక్షయ్ కుమార్ అండ్ జాన్ అబ్రహాం. సో బ్యాంకర్స్ ఉంటారు వాళ్ళు, సడన్గా రిసెషన్ వస్తుంది, జాబ్ అవుతుంది, ఏదో చేయాలి కాబట్టి దే డూ దిస్. ఇట్స్ ద సేమ్ స్టోరీ. సో ఇది స్టడీగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది యూఎస్లో, అండ్ పాండమిక్తో ఇట్ హ్యాస్ బర్స్ట్ ఇట్ సీమ్స్. ఓకే, టోటల్గా ఇదే ఇప్పుడు. బట్ క్లబ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో ఏం చేస్తున్నారు? సో సమ్ ఇన్నోవేషన్ జరుగుతుంది. టచ్లెస్ లేకుండా మన ఓపెన్ స్టేడియంస్ పెట్టేసి, స్ట్రిప్ పోల్స్ పెట్టేసి, దే ఆర్ డూయింగ్ ట్రయింగ్ టు డూ సమ్ ఇన్నోవేషన్. బట్ మెజారిటీ ఆఫ్ అడల్ట్ వర్క్ అనేది ఇప్పుడు మోస్ట్లీ ఆన్లైనే జరుగుతుంది. ఇక్కడ మనము చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూసుకోవాలి. నేను కొన్ని పేర్లు చెప్తాను. కార్డి బి అని విన్నారా? యా, కార్డి బి, ది మోస్ట్ ర్యాపర్ సింగర్. షీస్ టుడే, మొన్ననే ఆవిడది ఒక సాంగ్ రిలీజ్ అయింది, విన్నారా? ఏంటి పేరు? సాంగ్ వినలేదు. 2 weeks బ్యాక్ సాంగ్ రిలీజ్ అయింది. ఇట్స్ ది నంబర్ 1 సాంగ్ ఇన్ ద వరల్డ్ టుడే. ఓకే, కార్డి బి ఈజ్ టుడే ద మోస్ట్ పాపులర్ సింగర్ ఇన్ యూఎస్ఏ. యూఎస్లో సింగింగ్ అనేది, మ్యూజిక్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ, అండ్ షీ ఈజ్ ద మోస్ట్ పాపులర్. I cannot stress this more. She is the most popular singer in USA today. Recently, Joe Biden is the presidential candidate from Democratic Party. Trumpకి అగేన్స్ట్గా ఆయన పోటీ చేస్తున్నాడు ఇప్పుడు ప్రెసిడెన్షియల్ నామినేషన్లో. నామినేట్ అయింది ఆయన డెమోక్రటిక్ పార్టీ నుంచి. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ రిపబ్లికన్. నవంబర్లో ఎలక్షన్స్కి వెళ్తున్నారు. ఆయనని ఇంటర్వ్యూ చేసింది ఈవిడ, కార్డి బి. సో అంత పెద్ద ఆవిడ. షీ హ్యాస్ వెరీ, షీ ఎర్లియర్ యూస్ టు బి స్ట్రిప్పర్. షీ ఎర్లియర్ యూస్ టు బి స్ట్రిప్పర్. తను స్ట్రిప్పింగ్ ఎందుకు చేసిందంటే టు సపోర్ట్ హర్ మ్యూజిక్ కెరియర్. అండ్ మెనీ ఉమెన్ ఆర్ గెటింగ్ ఇన్ టు స్ట్రిప్పింగ్ బికాస్ దే డోంట్ వాంట్ హ్యావ్ స్టూడెంట్ లోన్స్. అక్కడ స్టూడెంట్ లోన్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఈరోజు. స్టూడెంట్ లోన్ క్రైసిస్ అంటారు దాన్ని. ఏంటంటే ఒకసారి లోన్ పెట్టేస్తే $40,000, $50,000, $100,000 లోన్ ఉంటుంది. నువ్వు జాబ్ చేస్తుంటే జీవితం మొత్తం లోన్ కడుతూనే ఉండాలన్నమాట. అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ క్రైసిస్ ఇన్ యూఎస్ఏ టుడే, అండ్ ఇది ఒక ఇష్యూ జరుగుతుంది, అండ్ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ పొలిటికల్ ఇష్యూ. సో సమ్ స్టూడెంట్స్, ఫీమేల్ స్టూడెంట్స్ ఆర్ మేల్ స్టూడెంట్స్, దే డోంట్ వాంట్ హ్యావ్ దిస్ డెట్ ఫర్ దేర్ లైఫ్. సో ఏం చేస్తున్నారు? దే గోయింగ్ టు స్ట్రిప్పింగ్, దే మేక్ గుడ్ మనీ, దే ఇన్వెస్ట్ ఇట్ ఇన్ టు కాలేజ్ ఎడ్యుకేషన్, దెన్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు అదర్ కరియర్స్. ఇది ఒక ట్రాన్సిషనరీ లాగా నడుస్తుంది. కార్డి బి, ఇందాక చెప్పినట్టు Cardi B is the most popular figure, popular musician in the current generation in USA today. ఆవిడ లాస్ట్ వీక్ ఒక పాట రిలీజ్ చేశారు, దాని పేరు WAP. వాప్. ఇట్స్ కాల్డ్ వెట్ యాస్ P వర్డ్. P వర్డ్ అంటే ఫీమేల్ జెనిటేలియాకి వాడతారు కదా జనరల్గా P వర్డ్, అది. దట్ ఈస్ ద సాంగ్ దే హ్యావ్ మేడ్. మెగ్ ది స్టాలిన్ అని కో ఫీచరింగ్ ఆర్టిస్ట్. And Kylie Jenner, the billionaire Kylie Jenner is also part of the videoలో part, because Cardi B and Kylie Jenner friends anta, so they are also part of the whole song is about female genitalia.
హౌ టు ఎక్స్ప్లోర్ ఫీమేల్ జెనిటేలియా. ఆ పాట రిలీజ్ అయిన 2-3 days తర్వాత జో బైడెన్ ఆవిడతో ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఓకే, చూడండి మీరు, జో బైడెన్ అనే ఆయన ఈరోజు 80, క్లోజ్ టు 70-80 ఇయర్స్ సంథింగ్. హీస్ బీన్ అ కన్జర్వేటివ్ హిజ్ హోల్ లైఫ్. సొసైటీ ఎటు వెళ్తుందని మనం చూసుకోండి. దేర్ సొసైటీ హ్యాస్ బికమ్ లైక్ ఫీమేల్ సెక్షువాలిటీ ఆర్ జనరల్గా సెక్షువల్ ఎక్స్ప్రెసివ్నెస్ అనేది జనరల్ సొసైటీలో ఈరోజు కన్జర్వేటివ్ సొసైటీ నుంచి ఫస్ట్ చేంజ్ మీడియాలో వస్తుంది, నెక్స్ట్ సొసైటీలోకి వస్తుంది. అది మీడియా ఈజ్ పుషింగ్ దిస్ చేంజ్. అఫ్ కోర్స్ ఒక సైడ్ నుంచి ఒక పుష్ వస్తే ఆపోజిట్ సైడ్ నుంచి ఇంకో పుష్ కూడా వస్తుంది. సో కన్జర్వేటివ్ సైడ్ నుంచి కూడా పుష్ వస్తుంది, కన్జర్వేటివ్ మీడియా కూడా దీన్ని పుష్ చేస్తున్నారు. బట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే మనము, వాట్ ఈజ్ ఇన్స్టాగ్రామ్, వాట్ హ్యాస్ ఇన్స్టాగ్రామ్ బీన్ రెడ్యూస్ టు? చెప్పండి మీ దృష్టిలో ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి? షేరింగ్ అవర్ లైఫ్స్, మూమెంట్స్. జనరల్గా అది సోషల్ మీడియా డెఫినేషన్ అది. బట్ ఇన్స్టాగ్రామ్కి ఒక స్పెసిఫిక్ నేచర్ ఉంది. బికాజ్ ఇన్స్టాగ్రామ్లో సరే స్టేటసెస్, వీడియోస్ ఇవన్నీ వచ్చినాయి కానీ, బట్ వాట్ ఈస్ ప్రైమరీలీ ఇన్స్టాగ్రామ్ నోన్ ఫర్? ఇమేజెస్, రైట్? Yeah, images. So what sort of images are the most popular images on Instagram? Food. Most popular. Food is one of the popular criteria, but the most popular category of Instagram is what? Censored images. ఇన్స్టాగ్రామ్లో ఉందంటే సెన్సర్డ్ కాదన్నట్టుగా మరి ఇప్పుడు ఎట్లా చెప్పొచ్చు అంటే మనము సెన్సర్డ్ లేకపోతే మీరు సెన్సర్డ్ అంటే ఇన్స్టాగ్రామ్ వచ్చి సెన్సర్ చేయడం వేరు, వాళ్ళంతటా వాళ్ళు సెన్సర్ చేసుకోవడం వేరు. వాళ్ళు సెన్సర్ చేసుకోకపోతే ఇన్స్టాగ్రామ్ అనేది అసలు అకౌంట్ బ్యాన్ లేకపోతే అట్లా చెప్తలేను నేను. అంటే ఏది మోస్ట్ పాపులర్ కేటగిరీ అంటున్నాను నేను. బార్డర్ లైన్ వెరీ ప్రావకేటివ్, లైక్ వెరీ ప్రావకేటివ్ ఫీమేల్ మోడల్స్ ఆర్ యాక్టర్స్ డ్రెస్డ్ ఇన్ వెరీ స్కింపీ క్లోత్స్. ఓకే యా, ఇదే మోస్ట్ పాపులర్ లైక్ హాట్ ఫీమేల్ లైక్ మోడల్స్. కిమ్ కార్దాషియన్. సో యా, కైలీ జెన్నర్, ద హోల్ కార్దాషియన్ ఫ్యామిలీ. లేకపోతే ఇండియాలో కూడా లాట్ ఆఫ్, బట్ దట్ ఈస్ ద మోస్ట్ పాపులర్, అందరికన్నా హైయెస్ట్ ఫాలోవర్స్ ఎవరు చూసుకున్నా కానీ దీస్ ఆర్ ద పీపుల్ కదా. దేర్ ఆర్ మెనీ మోడల్స్ who like display their work, and most of them is very provocative, sexually suggestive, very provocative. And మళ్ళీ ఇది మోరల్ జడ్జిమెంట్ ఇది ఏం లేదు, మాకేం మోరల్ బయాస్ లేదు దీని మీద. మీకేమన్నా ఉందా? దిస్ ఈజ్ నాట్ మంచి చేయడం చెప్తలేము, ఏది జరుగుతుంది, దట్స్ వాట్ జస్ట్ డిస్కసింగ్ ఇట్. యా, సో వాట్స్ హ్యాపెనింగ్ అని. దిస్ ఈజ్ ద మోస్ట్ పాపులర్. డూ యూ అగ్రీ? yes. సో ఇది ఒక లాస్ట్ 3-4 years నుంచి ప్రాసెస్ నడుస్తుంది. అండ్ దిస్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ కల్మినేషన్. పాండమిక్ అనేది దీన్ని ఒక 10 years ఫార్వర్డ్, ఇది న్యాచురల్గా ప్రోగ్రెస్ అయితే 10 yearsలో ఏ పొజిషన్లో ఉండేవాళ్ళమో 3-4 monthsలోనే వచ్చేసినాం ఆ ప్లేస్కి. బికాస్ పాండమిక్ హ్యాస్ ట్రెడిషనల్ వాల్యూస్కి ఒక షాక్ ఇచ్చేసింది అనమాట పాండమిక్. బికాస్ దోస్ వాల్యూస్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ పాండమిక్. పీపుల్ డోంట్ వాంట్ టు బి హంగ్రీ, పీపుల్ వాంట్ టు బి రిచ్, పీపుల్ వాంట్ టు బి సక్సెస్ఫుల్. అమెరికా ఇస్ ద ప్లేస్ టు వేర్ యూ గెట్ సక్సెస్. అండ్ దేర్ పీపుల్ విల్ నాట్ స్టాప్. Whichever is giving me success, I'll go through that path. There is no shame in it, because once you get money, automatic recognition. ఈరోజు కిమ్ కార్దాషియన్ అనే ఆవిడ, షీఈస్ అ వెరీ రెస్పెక్టబుల్ లేడీ టుడే. yes, అవును. షీ మీట్స్ డొనాల్డ్ ట్రంప్. దేనికి కలుస్తారు? ప్రిజన్ రిఫార్మ్ గురించి డొనాల్డ్ ట్రంప్ని కలుస్తారు ఆవిడ. అంటే వాళ్ళ దగ్గర ప్రిజన్ సిస్టమ్ బాగాలేదు, చాలామంది అమాయకులకి లాంగర్ ప్రిజన్ సెంటెన్సెస్ వస్తున్నాయి, దాన్ని మార్చాలి మీరు ప్రెసిడెంట్ అని చెప్పి, టు ఇన్ఫ్లుయెన్స్ హిమ్, టు టాక్ టు హిమ్, ప్రెజర్ గ్రూప్ లాగా. దిస్ ఈజ్ సచ్ ఎ నోబుల్ కాజ్ కదా, సచ్ ఎ ట్రెడిషనల్ పాలిటీషియన్ జాబ్ కదా. కిమ్ కార్దాషియన్ వెళ్ళి చేస్తున్నారు ఆ పని ఈరోజు. బట్ కిమ్ కార్దాషియన్ స్టార్ట్ ఎక్కడ అయ్యారు మనం చూసుకుంటే, మీకు తెలియకపోవచ్చు, బట్ తనది ఒక వెరీ సజెస్టివ్ వీడియో ఒకటి రిలీజ్ అయింది. దట్స్ వేర్ షీ స్టార్టెడ్, తన పాపులారిటీలో స్టార్ట్ అయింది. కైలీ జెన్నర్ ఈజ్ టుడే అ ఫెమినిస్ట్ ఐకాన్. షీ ద ఫస్ట్ కాకపోయినా షీ ద యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనర్. వీళ్ళంతా ఒక ఫ్యామిలీ. బట్ దే ఆర్ ఆల్ వాళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి దే వర్ కాల్డ్ ప్రామిస్క్యూస్ ఉమెన్. వాళ్ళకి రెస్పెక్ట్ లేదు సొసైటీ నుంచి. బట్ టుడే దే మేక్ మనీ, నవ్ దే బికమ్ ట్రెడిషనల్. రెస్పెక్ట్ వస్తుంది సొసైటీ నుంచి, వాళ్ళు వెళ్తే మీడియా నుంచి యాక్సెప్టెన్స్ వస్తుంది. ఇది జరుగుతుంది కదా. సో పీపుల్ ఆర్ సీయింగ్ దిస్, యూత్ ఈస్ సీయింగ్ దిస్. సో ఒక్కసారి డబ్బులు వస్తే సక్సెస్ఫుల్ అయిపోతే అన్నీ మాఫ్ అయిపోతాయి.
అన్న ఒక ఇన్బిల్ట్ వచ్చేసింది సిస్టమ్. ఇది అక్కడ కరెంట్ వాల్యూ సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఒక లెవెల్ వరకు ఉండేది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సరిపోతలేదు. బెల్లతాన్ అనే ఆవిడ దీన్ని ఏమంటారు అంటే రిస్కే పిక్చర్స్ అంటారు, లైక్ వెరీ సజెస్టివ్, ఆల్మోస్ట్ లైక్ ఆర్టిస్టిక్ సెక్షువలైజ్డ్ పిక్చర్స్ ఉంటాయి కదా, షీ వాజ్ నోన్ ఫర్ హర్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. ఇప్పుడు అది సరిపోతలేదు. దట్ ఈస్ వేర్ దిస్ ప్లాట్ఫామ్ కాల్డ్ ఓన్లీ ఫ్యాన్ కమ్స్ ఇన్. ఓన్లీ ఫ్యాన్స్ కమ్ ఇన్. ఓన్లీ ఫ్యాన్స్ అంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఓకే. అక్కడ ఉన్న దాంట్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సమ్వాట్ ఫేమస్ పీపుల్ దే సైన్ అప్. వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ఫ్యాన్స్కి ఎవరైతే ఇష్టం ఉన్నారో మినిమం ఫీ ఉంటుంది అనమాట, సబ్స్క్రిప్షన్ ఫీ $5 $10 $20 ఎంట్రీ ఫీ ఉంటుంది, మంత్లీ ఫీ. ఇది ఒక్కసారి కట్టి సైన్ అప్ అయితే ఓన్లీ వాళ్ళకే స్పెషల్ కాంటెంట్ ఉంటుంది అనమాట. ఐదర్ ఇట్ కుడ్ బి ఫొటోస్, వీడియోస్, సెల్ఫీస్ ఆర్ ఎనీథింగ్, బట్ ఓన్లీ ఫర్ ఫ్యాన్స్, బట్ యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్, రైట్? సో ఆబ్వియస్గా ఇది స్టార్ట్ అయినప్పుడు ఇట్ స్టార్టెడ్ అవుట్ బీయింగ్ అన్ అడల్ట్. ఇప్పుడు టిండర్ స్టార్ట్ అయినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దట్ వర్ ఆన్ టిండర్ వర్ సెక్స్ వర్కర్స్. దెన్ ఇట్ బికేమ్ మెయిన్ స్ట్రీమ్. ఈరోజు రెగ్యులర్ పీపుల్ కూడా ఇండియాలో కూడా ఈరోజు రెగ్యులర్ పీపుల్ ఉన్నారు. దీషన్ ఉన్నారు. ఎట్లా తెలుసు? సరే దీశానికి తెలుసు అంటే నాకు తెలీదు, అందుకే అడుగుతున్నా. ఎట్లా రెగ్యులర్ పీపుల్ కూడా ఉన్నారంట ఈరోజు ఇండియాలో కూడా. బట్ ఐ హావ్ బీన్ ఫోర్స్డ్. ఓకే. I don't know how a man could be forced into signing up on Tinder, but okay. He can be. Okay. So OnlyFans స్టార్ట్ అయినప్పుడు కూడా యూఎస్లో, ఇట్ స్టార్ట్ అయిన యూఎస్ఏ 3-4 years బ్యాక్ స్టార్ట్ అయింది ఇది. బట్ స్టార్ట్ అయినప్పుడు మెజారిటీ సెక్స్ వర్కర్సే ఉండేది దీంట్లో. అంటే పీపుల్ హ్యావ్ స్పెసిఫిక్ రిక్వెస్ట్ కదా. సో ఆన్లైన్లో పాన్లో దే కెనాట్ మేక్ రిక్వెస్ట్. సో మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇఫ్ యూ పే ఇనఫ్ మనీ, అంటే ఇప్పుడు రిక్వెస్ట్ కేటగిరీ ఉంటుంది అనమాట. ఎంట్రీ ఫీ $20 ఉంటుంది. ఓకే. ఏమైనా స్పెషల్ రిక్వెస్ట్ కావాలంటే $200. ఓకే. యాజ్ పర్ రిక్వెస్ట్ యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. ఎస్. ఓకే. ఈ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ ఫ్యాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే పాన్ స్టారో లేకపోతే ఇంకెవరు ఉన్నారో దే సైన్ అప్, ఫ్యాన్స్ సైన్ అప్, ఫ్యాన్స్కి ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట డైరెక్ట్గా. ఓకే. సో ట్విట్టర్ జనరల్గా ఇలానే ఉండేది, ఇన్స్టాగ్రామ్ ఇలానే ఉండేది. బట్ ఇట్ హ్యాస్ బికమ్ టూ మచ్. ఫిల్టర్ చేయడం కష్టమైపోయేది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఆర్ ఫ్రీ. నా ఓన్లీ ఫ్యాన్స్ ఏంటంటే $20 $30 పే చేస్తున్నాం. అది నార్మల్ అమౌంట్ కాదు. నో, నాట్ ఎట్ ఆల్. సో చేస్తున్నావు అంటే యూఆర్ సీరియస్ పర్సన్, యూఆర్ సీరియస్ ఫ్యాన్, ఆర్ యూఆర్ అడ్మైరర్ ఆఫ్ దర్ వర్క్. సో వాళ్ళే వస్తారు కాబట్టి వాళ్ళు అడిగితే వెన్ దే పే, ఇఫ్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ రిక్వెస్ట్. మెనీ పీపుల్ యూఎస్లో ఫుడ్ ఫెటిష్ అనేది థింగ్, పీపుల్ వాంట్ టు లుక్ ఎట్ విమెన్స్ ఫీట్. జనరల్గా వెళ్ళి సొసైటీలో వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని అడగలేరు కదా. సో దే కెన్ ఆస్క్ దేర్ ఫేవరెట్ పాన్ స్టార్ ఫర్ దేర్ ఫీట్ పిక్చర్స్. అడిగితే మినిమం అమౌంట్ పే చేస్తే దే గెట్ ఇట్, అండ్ ఇట్స్ ఫర్ దెమ్ పర్సనలైజ్డ్. ఇది ఆ పిక్చర్ ఇంకెవరి దగ్గర లేదు. అవును. ఎస్. సో ఇట్స్ ఎ పర్సనల్ ప్రివిలేజ్. ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రివిలేజ్. ఇట్స్ డెఫినెట్లీ ప్రివిలేజ్. సో ఇది నడుస్తుంది, ఇది ఒక 1-2 years నడిచింది. వన్స్ పాండమిక్ హిట్, ఎవ్రీథింగ్ హెస్ గాన్ టు దట్. బికాస్ ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే జనరల్గా ఇన్స్టాగ్రామ్ అనేది యూట్యూబ్ లాగా మానిటైజ్డ్ ప్లాట్ఫామ్ కాదు. ఇన్స్టాగ్రామ్లో దేర్ ఇస్ నో వే టు మానిటైజ్. ఇన్స్టాగ్రామ్లో జనరల్గా మనుషులు డబ్బులు ఎలా సంపాదిస్తారంటే దే ప్రమోట్ సంథింగ్, దే ప్రమోట్ ప్రోడక్ట్స్. సో పెయిడ్ ప్రమోషన్స్. సో అట్లా డబ్బులు వచ్చేవి. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది సడన్గా డౌన్ అయిపోయింది, మనుషులు అంబిషియస్ అయినరు, అండ్ ఇండస్ట్రీ జనరల్ ఎకనామిక్ రిసెషన్ అనేది నడుస్తుంది. అడ్వర్టైజింగ్లో అంత మనీ రావట్లేదు. బట్ దే హ్యావ్ టు మెయింటైన్ దర్ లైఫ్ స్టైల్స్, దే హ్యావ్ టు మేక్ మనీ కదా. సో ఇన్స్టాగ్రామ్ నుంచి ఎవరైతే మోడల్స్ ఉన్నారో వీళ్ళందరూ సడన్గా ఓన్లీ ఫ్యాన్స్కి రావడం స్టార్ట్ చేశారు, మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇట్స్ డైరెక్ట్ పెయిడ్, దే ఆర్ గెటింగ్ పెయిడ్. ఇలా ఉండేది పాండమిక్ ముందు వరకు. ఇట్ వాజ్ సమ్వాట్ పాపులర్. యూట్యూబర్స్ వెళ్ళడం స్టార్ట్ చేశారు. అంటే ఇట్స్ ఓన్లీ సెక్షువల్. ఓన్లీ ఫ్యాన్స్ ఈజ్ నాట్ సెక్షువల్ ప్లాట్ఫామ్. జనరల్గా మాట్లాడుకోవచ్చు, ఓన్లీ ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇట్స్ ఎ బ్యారియర్ కదా. ఫ్రీగా సినిమా అంటే ఎవరన్నా వెళ్తారు, $300 టికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు కదా, క్యాజువల్గా వెళ్ళడం లేదు కదా. సో అట్లా. సో ఇట్ ఈస్ ఫిల్టరింగ్ అవుట్ రియల్ ఫ్యాన్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ నాట్ జస్ట్ సెక్షువల్. సో పెద్ద పెద్ద యూట్యూబర్స్ వెన్ దే వాంట్ ఇంటరాక్ట్ విత్ ద రియల్ ఫ్యాన్స్ దే గెట్ ఆన్ ఇట్. ఇలా ఉండేది. పాండమిక్ అయ్యేసరికి నౌ కన్జర్వేటివ్ వాల్యూస్, ట్రెడిషనల్ వాల్యూస్ ఆర్ బ్రేకింగ్ డౌన్. సొసైటీ నుంచి ప్రెషర్ అనేది లేదు, అందరూ రూమ్లలో బంధించుకుని ఉన్నారు, ఎవరితో ఇంటరాక్షన్ లేదు.
సో వాట్ సొసైటీ మీన్స్ ఆర్ వాట్ సొసైటీ ప్రెషర్ అనేది ఇప్పుడు జనాలు ఏది పడుతుంది ఎందుకు చేయరండి? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ప్రెషర్స్. ఇప్పుడు ఇంట్లో మీరు చెప్పండి, మిమ్మల్ని మీరు పడుకుంటే ఏమంటారు? వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు ఏమనుకుంటారు. సో అక్కడ మీరు పడుకోవడం వల్ల ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎవరో చూడడం వల్ల ప్రాబ్లం. ఇప్పుడు పాండమిక్లో చూడడానికి అవకాశం లేదు కదా. సో సొసైటీ ప్రెషర్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. 1 month 2 months మీరు ఇక జనరల్గా ఇండియాలో ఉన్న లార్జర్ ఫ్యామిలీస్ ఉంటాయి, కానీ యూఎస్లో లార్జర్ ఫ్యామిలీస్ ఆర్ రేర్. మోస్ట్లీ యూ ఆర్ లివింగ్ అలోన్ ఆర్ విత్ 1 person అన్లెస్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ. మోస్ట్ ఇది జనరల్గా ఇది యూత్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి యూత్ జనరలీ ఆర్ నాట్ మ్యారీడ్ కదా, అండ్ దే లివ్ అలోన్ ఆర్ విత్ 1 person. సో మెనీ పీపుల్ వర్ స్టక్ ఇన్ దేర్ హోమ్స్ అండ్ ఇన్కమ్ వస్తలేదు. ఏం చేస్తాం? ఎవరో చైనాలో కూర్చొని దే వాంట్ లుక్ ఎట్ ఎ వైట్ ఉమెన్స్ ఫీట్. Some guy in China wants to see a white woman's feet and he is willing to pay you $30, yes, $40, $100, $200. $200 అంటే 10 days గ్రోసరీస్ వస్తాయి నీకు. యు ఆర్ డూయింగ్ నథింగ్, రైట్? అండ్ అది నీ ఫీట్ అని ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. రెగ్యులర్ మిడిల్ క్లాస్ వైట్ women started getting into this during pandemic. 1 month no out of cut. It's just feet, right? Yes, it's just feet. It is just nails, right? It just nails. It's just fingers, right? It's just fingers. That's how it started. Sudden ga iddaru mugguru they started becoming millionaires on this platform. Then when money happens, things start to move quickly. When money USA lo money anedi చక్రం తిప్పుతుంది. yes, అన్ని చోట్ల తిప్పుతుంది, కానీ వాళ్ళు ఏంటంటే వేరే సొసైటీ లాగా పనిచేయడం స్టార్ట్ చేస్తారు. లైక్ వేరే సొసైటీలో ఏంటంటే అన్ని డబ్బు చుట్టే నడుస్తాయి, కానీ వేరే వాళ్ళు ఏంటంటే మాకు వాల్యూస్ ఉన్నాయి, కల్చర్ ఉన్నాయి అని ఒక మాస్క్ వేసుకొని తిరుగుతారు. అమెరికాలో వాళ్ళు చిన్న దేశం కాబట్టి, యంగ్ దేశం కాబట్టి కవర్ చేసుకోలేరు అంత ఈజీగా. దే ఆర్ వెరీ ఈజీలీ ఎక్స్పోజ్డ్. సో వెన్ పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ మిలియనర్స్ లైక్ రియల్ సెలబ్రిటీస్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం? యాక్టర్స్ ఉన్నారు అనుకోండి, హాలీవుడ్ మూవీస్లో జనరల్ యాక్టర్స్ హ్యావ్ బీన్ డూయింగ్ అడల్ట్ లైక్ ఫర్ సీన్ డిమాండ్ ఆర్ వాట్ ఎవర్ దే బీన్ డూయింగ్ దిస్ థింగ్ కదా. ఎవరైతే మెజారిటీ యాక్టర్స్ ఉన్నారో దే ఆల్ బీన్ డూయింగ్ దిస్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. 2008 or 9లో మీరు గుర్తుపెట్టుకుంటే 10-11 ఐ గెస్ ఒక బిగ్ ఐక్లౌడ్ డంప్ అయింది, ఇఫ్ యూ రిమెంబర్. లైక్ వాట్ డూ యూ రిమెంబర్ అబౌట్ దిస్? ప్రైవేట్ ఇమేజెస్ అండ్ ప్రైవేట్ వీడియోస్ హావ్ బీన్ ఎక్స్పోజ్డ్. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే హాలీవుడ్లో బిగ్గెస్ట్ యాక్ట్రెసెస్ ఉన్నారో, జెన్నిఫర్ లారెన్స్, మన లైక్ ఆల్మోస్ట్ ఎనీబడి యూ కుడ్ థింక్ ఆఫ్, ఆల్ దేర్ అకౌంట్స్ హ్యావ్ బీన్ హ్యాక్డ్ and their personal images are exposed, have been put out on internet for free, and it was a biggest harassment in world history. yes. So ఇది జరిగింది అండ్ అక్కడ విమెన్ అని వాళ్ళు డిసిల్యూషన్మెంట్ అయిపోయారు అనమాట. ఎందుకంటే సొసైటీ వాళ్ళని కాపాడడానికి ముందుకు రాలేదు, గవర్నమెంట్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ రాలేదు. ఐక్లౌడ్ సంబంధించిన ఒక కంపెనీ ఏదైతే ఉందో, ఇది ఏదైతే ఏ కంపెనీ అయితే రికవర్ అయిందో వాళ్ళు కూడా పెద్దగా ఇది మా తప్పు అయిపోయింది అనేది ఒక స్టేట్మెంట్ నుంచి వదిలేసారు, కానీ రియల్ చేంజ్ అనేది వాళ్ళ నుంచి కూడా రాలేదు. సెక్యూరిటీ ముందు తర్వాత పెంచుతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ సో దీస్ వర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ హాలీవుడ్. yes, if this could happen to the most powerful and accomplished and successful women in Hollywood, it could happen to anyone, right? anyone, yes. సో టోటల్గా ఏదైతే ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నాయో, లైక్ ఎవరైతే మనమైతే మన సెక్షువల్ ఫీలింగ్స్ ఇవన్నీ మనం రూమ్ వరకే బంధించాలి అని ఏవైతే వాల్యూస్ చెప్తున్నాయో, అవన్నీ వాల్యూస్ దే హ్యావ్ ఫెయిల్డ్ దెమ్ అండ్ దిస్ హ్యాపెండ్ లైక్ 7-8 years బ్యాక్. ఇది ఒక మేజర్ ఈవెంట్ యూఎస్ హిస్టరీలో. ఎందుకంటే అట్లా చూడరు, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ ఈవెంట్స్. లాస్ట్ ఇయర్ ఇప్పుడు మళ్ళీ బెల్లథాన్కి వస్తే, బెల్లథాన్కి లైక్ 6-7 months బ్యాక్ సేమ్ తన ఇమేజెస్ అకౌంట్ హ్యాక్ అయింది. ఓకే, హ్యాక్ అయితే ఎవరైతే హ్యాక్ చేసిర్రో లైక్ దట్ పర్సన్ స్టార్టెడ్ ఎక్స్టార్టింగ్ హర్. నువ్వు నాకు డబ్బులు ఇయ్యి, $200,000, ఐ విల్ నాట్ రిలీజ్ దిస్. వాట్ షీ డిడ్? లైక్ మీరేమనుకుంటున్నారు నేను చేసింది అనుకుంటున్నారు? మైట్ బి షీ పేడ్ హిమ్. ఎగ్జాక్ట్లీ, అదే ట్రెడిషనల్ కన్జర్వేటివ్ వాల్యూ అయితే ఏం చేస్తారు, ఎట్ ఎనీ కాస్ట్ మై పర్సనల్ ఇమేజెస్ షుడ్ నాట్ కమ్ అవుట్, ఈవెన్ ఇఫ్ ఐ గో బ్యాంక్రప్ట్, బికాస్ మై షేమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సొసైటీ. ఎస్, ప్రైమరీ సొసైటీ అంటే ఏంటి? యూ షుడ్ నాట్ బి షేమ్ఫుల్.
అందరినీ గర్వంగా పెట్టాలి, నువ్వు అందరినీ తలెత్తుకునేలా చేయాలి, నువ్వు ఎవరిని షేమ్లోకి గురి చేయకూడదు. షేమ్ అంటే ఏంటి? అది సొసైటీ క్రియేట్ చేసింది, బట్ వాట్ ఎవర్, షేమ్ చేయొద్దు నువ్వు. నౌ ప్రీవియస్గా ఎవరైతే తన సీనియర్స్తో జరిగిందో దట్ ఇన్సిడెంట్, ఓకే అప్పుడు తనని సొసైటీ ప్రొటెక్ట్ చేయలేదు, తర్వాత నా షేమ్ నేను ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ట్రాన్సిషన్ జరిగింది. దెన్ షీ రిలీజ్ దోస్ పిక్చర్స్ హర్ సెల్ఫ్. దట్ పర్సన్ ఏం రిలీజ్ చేసేది నేనే చేస్తా, రైట్? విట్నీ కమింగ్స్, షీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫీమేల్ లైక్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమిడియన్. షీ జస్ట్ హ్యాపెన్స్ టు బి ఫీమేల్, రైట్? సేమ్ తన పిక్చర్ కూడా పర్సనల్ పిక్చర్ ఇట్లనే లీక్ చేస్తా అని చేస్తే షీ ఆల్సో రిలీజ్డ్ ఇట్ బికాస్ అండ్ ఇట్ బికేమ్ ఏ మూమెంట్. సో మీటూ మూమెంట్లో, పోస్ట్ మీటూ మూమెంట్లో ఆ టైంలో ఎవరెవరైతే లైక్ ఇది మనకు తెలియదు కానీ వన్స్ ఫీమేల్ సెలబ్రిటీ స్టార్టెడ్ స్పీకింగ్, దిస్ హ్యాపెన్స్ టు ఆల్మోస్ట్ ఎవ్రీవన్. ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యాస్ ఎ పర్సనల్ పిక్చర్ ఆన్ దర్ ఫోన్. ఎస్. అండ్ ఆల్మోస్ట్ ఆల్ దేర్ ఫోన్స్ ఆర్ హ్యాక్డ్ అంట, అండ్ ఎవ్రీబడి గెట్స్ ఎక్స్టార్టెడ్ అంట. సో all of them started releasing their personal pictures. Yeah. Now because it's not about shame anymore, it's empowering, right? Change, that social change is happening. And again, we are not in support of this or against this. This is an independent decision taken by women of America or Hollywood. Yes. ఇది వాళ్ళు తీసుకున్న డెసిషనే. ఈ ట్రాన్సిషన్ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఓన్లీ ఫ్యాన్స్, సొసైటీ ఫీమేల్ షేమ్ని ప్రొటెక్ట్ చేయడము ఆర్ డిగ్నిటీని ప్రొటెక్ట్ చేయడము అనేది ఫెయిల్ అవుతుందని మన ట్రెడిషనల్గా చూస్తూనే ఉన్నాం. ఎస్. మీటూ మూమెంట్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే వాళ్ళ డిగ్నిటీని సొసైటీ కాపాడలేకపోయింది. ఎట్ ఎవ్రీ లెవెల్ దే హ్యావ్ బీన్ ఎక్స్‌ప్లాయిటెడ్. నౌ దే డోంట్ గివ్ ఎ డామ్ ఎనీమోర్. వీఆర్ సీయింగ్ ఇట్ టుడే ఇన్ యూఎస్ఏ, వేరే కంట్రీస్లో కూడా వస్తుంది ఇది, చూస్తుండండి. అంటే జనరల్గా యూఎస్ఏ ఏంటంటే ఫస్ట్ కనిపిస్తుంది, బట్ ఇట్స్ హ్యాపెనింగ్, ఇట్స్ సిమ్మరింగ్ ఎవ్రీవేర్. లెట్స్ బ్రేస్ ఫర్ ఇట్. సో ఇప్పుడు ఓన్లీ ఫ్యాన్స్, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఓన్లీ ఫ్యాన్స్. బెల్లథాన్ షీ వాజ్ ఎక్స్టార్టెడ్ అండ్ షీ రిలీజ్ ద పిక్చర్ హర్ సెల్ఫ్. నౌ పాండమిక్ హిట్, మచ్ ఆఫ్ హర్ రెవెన్యూ స్ట్రీమ్స్ ఆర్ గాన్. Her private pictures are already on the internet. She also does very risque photo shoots on her Instagram. Now she wants to make some extra money. Fans are asking, ఇప్పుడు ఆవిడ ఇన్స్టాగ్రామ్కి వెళ్తే ఆల్మోస్ట్ ఎవ్రీ డే షీ గెట్స్ ఆస్క్డ్, హ్యావ్ అన్ ఓపెన్ ఓన్లీ ఫ్యాన్స్, వీ వాంట్ యూ దేర్. షీ ఫైనలీ obliged. She signed up, initial entry fee $20, $50 or $20. And if you want something extra, you have to pay $200. In single day, she made $2 million. No, in single day she made $1 million. In 2 days, she made $2 million. That's huge. ఒక సినిమా 40 రోజులు షూట్ చేస్తాం, అదొక 6 నెలల ప్రక్రియ. ఇఫ్ యూఆర్ అన్ ఓన్లీ ఫ్యాన్స్, బెల్లథాన్ ఈజ్ నాట్ ఎ హ్యూజ్ స్టార్. బెల్లథాన్ ఈజ్ నాట్ ఆరియానా గ్రాందే. బెల్లథాన్ ఈజ్ నాట్ Adele. She is not the biggest pop star. She is just a famous person, and she doesn't make millions of dollars in single days. తను ఇప్పటి వరకు లైఫ్ వర్క్ అంతా 2-3 డేస్లో షీఈస్ గెయినింగ్. Cardi B has opened an OnlyFans account. The biggest popular star, music star, pop star, rapper has an OnlyFans account. And I'll tell you another famous female star, one of the biggest celebrities in USA and biggest celebrities throughout the world. It doesn't get any bigger than this. Beyonce. Queen Beyonce. Is there any person bigger than that? No. She's talking about opening up a OnlyFans account. It will break the internet if she opens an OnlyFans account. So this is what the society is moving towards. US society. డిగ్నిటీ, ట్రెడిషనల్ కన్జర్వేటివ్ వాల్యూస్ అనేవి పాండమిక్లో ఎక్స్పోజ్ అయినాయి. ఎస్. అండ్ ఎవరైతే మార్జినలైజ్డ్ ఉన్నారో, అండ్ ఇన్ దిస్ కేస్ కన్జర్వేటివ్ వాల్యూస్కి కరెక్ట్ అని చెప్తలేను, నేను తప్పని చెప్తలేను, ఒప్పని చెప్తలేను, ఐఎమ్ నాట్ ఇన్ సపోర్ట్. ఆర్ యూ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎనీ? బట్ దీస్ వాల్యూస్ ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్ టుడే. ఎవరైతే మేము దీని విక్టిమ్స్ అనుకుంటున్నారో, అండ్ women think that they are victims of this system. Can they be blamed?
దే కెనాట్ బి బ్లేమ్. నో. ఏ లెవెల్లో కూడా జస్టిస్ అనేది రాలేదు. ఈ మా వర్డ్స్ కాదు, దీస్ ఆర్ ద థింగ్ దట్ విమెన్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ సేయింగ్. అండ్ ఏ సిస్టంలో అయితే మాకు ప్రొటెక్షన్ రాలేదో దాని బెనిఫిషరీస్ మేము కాము. వై షుడ్ బి పార్ట్ ఆఫ్ దట్ సీన్? ట్రూ. సో దే ఆర్ బ్రేకింగ్ అవే ఫ్రమ్ దట్ సీన్ అండ్ దిస్ ఈజ్ జస్ట్ అ బిగినింగ్. ఓన్లీ ఫ్యాన్స్ ఈజ్ అ స్టార్ట్. విల్ సీ వేర్ ఇట్ ఎండ్స్. దీషన్, యూ హ్యావ్ ఎనీథింగ్ టు యాడ్ ఆన్? ఆర్ యూ మీరు అనుకుంటుర్రా ఇది మొత్తం స్ప్రెడ్ అవుతుంది వరల్డ్ అంతా అని? బికాస్ ఎనీథింగ్ దట్ స్టార్ట్స్ ఇన్ యూఎస్ఏ, యూఎస్ఏలో స్టార్ట్ అయిందంటే ఇండియాలో డెఫినెట్గా వస్తుంది కదా. ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్, బట్ యూ థింక్ ఇట్ విల్ స్ప్రెడ్ వరల్డ్ ఓవర్? ఎస్. You will think it come to India? Yes, of course. Okay. We are still stuck at banning porn, but we'll see how we'll stop these things. Or how we ante India at large start తెలియదు కానీ చూద్దాం ఇది ఎట్లా వెళ్తుంది, ఏం చేస్తుంది అని చెప్పేసి. దిస్ ఈజ్ ద ఎపిసోడ్ ఫర్ టుడే. Please like, share, subscribe and do comment. Nagari. Get the word out.